తయారైంది. క్వార్టర్లీ పరీక్షలు ముగిసిన తరువాత క్లాస్ టీచర్ విద్యార్థులకు దిద్దిన పేపర్లను ఇచ్చారు. నేను మీ అందరి పేపర్లని దిద్దాను. ఈసారి క్లాసులో 2 విద్యార్థులు ఫస్ట్ వచ్చారు. ఒరేయ్ అదలారా, ఎప్పట్లాగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేది కృష్ణ. ఆ రెండో అతను ఎవర్రా? ఖచ్చితంగా నేను మాత్రం కాదురా, రమేష్ అయి ఉంటాడా? మన శంకరే. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శంకర్ చివరి నుంచి ఫస్ట్ వచ్చాడు తెలుసా? క్లాస్లోని పిల్లలందరూ ఎగతాళిగా నవ్వడం ఆరంభించారు. నవ్వకండి. శంకర్, నువ్వు కూడా ఫస్ట్ రావచ్చు. అలా రావాలంటే ముందుగా నువ్వు సినిమాలు టీవీలు చూడడం మానేయాలి. ఉదయం 5 గంటలకే లేచి చదవడం మొదలుపెట్టు. నేనిచ్చే హోంవర్క్ ని వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయి. నీకు పాఠంలో ఏదైనా సందేహం ఉంటే నన్ను అడుగు. సార్, నేను అలా చేస్తే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలనా సార్? నమ్మకం ఉంటే తప్పకుండా తెచ్చుకోగలం. శంకర్ ఇంట్లో ఏరా శంకర్, ఎప్పుడు లేపినా 8 గంటల వరకు లేచేవాడివి కాదు, ఇప్పుడు 5 గంటలకే లేచి చదువుతున్నావు. ఇదిగో కాఫీ, తాగిన తర్వాత చదువుకో. శంకర్ టీచర్ చెప్పింది బాగా గుర్తుంచుకున్నందున త్వరలోనే అతనిలో ఎంతో మార్పు కనిపించింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పూర్తయ్యాక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ మార్కులు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. క్లాస్లో ఈసారి ఫస్ట్ ర్యాంక్ ఎవరికొచ్చిందో మీకు తెలుసా? మన చివరి బెంచ్ శంకర్కే. అనగానే విద్యార్థులందరూ చప్పట్లు కొట్టి శంకర్ని అభినందించారు. నీతి, కఠిన పరిశ్రమ, ప్రయత్నం అనేది చేస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు.